నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా జనరల్ గా ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా లేకపోతే ఇంకా ఏ ఎన్నికల్లో అయినా ఒకవేళ ఇండిపెండెంట్లు గెలిస్తే అధికార పార్టీ వైపు చూస్తారు, లేదా వేరే పార్టీలో గెలిచినా కూడా అధికార పార్టీ వైపు వెళ్తే ఏదైనా తాయిలానికి ఒకవేళ ప్రలోభానికి గురైతే వెళ్లాల్సింది అటువైపు. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే చాలా చిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. గెలిచిన ఇండిపెండెంట్లు కూడా అధికార పార్టీ వైపు పోకుండా ఇటు పక్క బీఆర్ఎస్ రావడము, అంటే ప్రతిపక్ష పార్టీ వైపు రావడము, ఇంకొక పక్క కాంగ్రెస్లో గెలిచినటువంటి సర్పంచులు కూడా బీఆర్ఎస్లోకి వచ్చుడు. అసలు ఇది ఎంత విచిత్రం అంటే ఇది ఎప్పుడు చూడలే, గతంలో ఎప్పుడు జరగలేదో. ఒకటి అరా సందర్భాలని కూడా చూసిన అసలు గుర్తు కూడా లేదు మనకి. అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలో వెళ్ళడం అనేది వాళ్ళకి ఏదన్నా పర్సనల్గా ఏమన్నా ఒత్తిళ్ళు ఉండి లేకపోతే ఇంకేదైనా అసంతృప్తి ఉంటే తప్ప. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలకి హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి విధానము, పైగా బయట పనులు చేయకపోతే రేపు సిగ్గుపోతుందనే భయము, హామీలు ఇచ్చి కూర్చున్నారు కాబట్టి ఇటు ముఖ్యమంత్రి లెక్కనే రేపు వీడు కూడా గింతే రాబోయ్ అని అంటే అది ఎక్కడ తట్టుకోలేమేమో అన్న భయం కొద్దీ ఇలా అధికార పార్టీకించి ఇటు పక్క ప్రతిపక్ష పార్టీలకు వస్తున్నాడు ఆ సర్పంచులు. ఒకసారి చూడండి, ఈ వార్త చూడండి. కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్న సర్పంచులు, కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరికలు, 10ల సంఖ్యలో సర్పంచులు, 100ల సంఖ్యలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ ఆఫర్లకి లొంగని లోకల్ లీడర్లు అంటూ ఇగో గిట్లా ఉంటే నాయకులు అంటారు. కాంగ్రెస్కి అని అంటలేను నేను, అధికార పార్టీకి లొంగనోడు ఉంటాడు చూడు, వాడు మొగోడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసే ఒత్తిళ్లు అవన్నీ మనకు ఎరక కదా. వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడతారు, ఎన్ని రకాలైనటువంటి ప్రెషర్స్ని క్రియేట్ చేస్తారు, లేదా ఎక్కడెక్కడి నుంచి ఎట్లాంటి ఒత్తిళ్లతోని వాళ్ళని సతమతం చేసే ప్రయత్నం చేస్తారో మనం అందరం కూడా చూస్తుంటాం. అది వ్యాపారాల మీద దెబ్బనే కావచ్చు, పర్సనల్ రిలేషన్షిప్ మీద ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే రకరకాలైనటువంటి ఒత్తిళ్లు పెట్టి వాళ్ళని లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ చూడురి, నిజంగా నిటారుగా నిలబడ్డారు ఆ నాయకులు, నికార్స్గా. చూడురి ఒకసారి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజా సర్పంచులు షాక్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందుతున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఆ పార్టీ వీడి బీఆర్ఎస్కి క్యూ కడుతున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. ఇక చెప్పురు, ఇక మీ పనితనం ఏదో చెప్పురు. ఎప్పుడన్నా అధికార పార్టీలోకి వెళ్ళి ప్రతిపక్షంలోకి పోతాడా? ఎట్లా పోతాడు? నమ్మకం లేకపోతే పోతాడు. మిమ్మల్ని చూస్తే తిక్కలేస్తే పోతాడు. అరే వీళ్ళు రైతులని గోస పుచ్చుకుంటూ ఉన్నారు, గ్రామాలల్లో యూరియా సంచులు కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు, వాళ్ళు క్యూలో నిలబడుతున్నారు, లేదా చెప్పులు పెట్టుకొని కూర్చుంటున్నారు. రేపు పొద్దుగల ఆ తిట్లు మాకెందుకురా నాయన, తిడితే వాళ్ళని తిట్టుకొని కానీ మేమెందుకు తిట్లు పడాలనుకోరేమో చక్కగా పార్టీ మారిపోతారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే కనీసం పేరని ఉంటుంది, కనీసం ప్రశ్నిస్తారనే ఒక గౌరవం అని ఉంటుంది. వీళ్ళు ఏమేడిసింది? పైసా లేదు, పలుకుబడి కూడా లేదు. ఆ పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎట్లుంటుంది చూడు పరిస్థితి. ఇలా అది ఉన్నా లేకున్నా ఒకటే అనే కాడికి వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ అంతా కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారట. ఎంతమంది ఏందనేది ఇక్కడ లెక్కలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. సాధారణంగా సొంత సత్తాతో గెలిచిన ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారు అధికార పార్టీలో చేరడం ఆనవాయితీ. ఎక్కడైనా కూడా అదేగా జరిగేది. కాగా రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను నిర్వీర్యం చేస్తున్నదని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందాయని చేరికల సందర్భంగా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పేర్కొంటున్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం మేడారం తండా సర్పంచ్ బూక్య సరితా చిరంజీవి, జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఉప సర్పంచ్ బెజగం మహేష్తో పాటు పలువురు వార్డు సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మేడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరడం వంటి పరిణామాలతో గ్రామీణ ప్రాంతాల్లో అంటూ ఇక్కడ ఈ వార్త ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ పంచాయతీ అంతా ఎందుకంటే వాళ్ళను నమ్మక వీళ్ళని నమ్ముతున్నారంటే ఏం పరిస్థితి ఏంది ఇది చూడండి. ఇక ఇక్కడ కాంగ్రెస్కు తిరోగమన వాతావరణం నెలకొన్నదని స్పష్టమవుతోంది. దాన్ని గ్రహించే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పునాదులు లేని కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహించేందుకు ఎత్తుగడ వేసిందంటూ మీకు ఒకటి తెలుసా? ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏందో చెప్పాలన్నా, అది చూచాయక అంటే సూత్రప్రాయంగా అని చెప్తా ఉన్నారు. బట్
నిర్ణయం ఏంటంటే డిసిసిబిలవి అట్లే పిఎస్సిఎస్ల పాలక వర్గాలు ఏవైతే ఉంటాయో మనకు ఎరక కదా, సొసైటీలు అట్లే ఆ డిసిసి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్కి సంబంధించినవి, ఆ 2 పాలక వర్గాలు డిసిఎంఎస్ కూడా వాటిని రద్దు చేసింది మొన్న. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయదలుచుకుందంటే వాటికి అసలు ఎన్నికలే పెట్టకుండా పోదామని చూస్తుంది. అంటే ఎన్నికలు లేకుండా నామినేట్ చేద్దామని, అంటే మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే నామినేషన్ అయిపోవాలి, అంటే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసేయాలి. అవిట్లకి ఒకనాడు రైతులంతా పోయి ఓటేస్తే గెలిచినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్లు ఇలా నామినేట్ చేస్తే ఎవడో ఎక్కడి నుంచో పైనుంచి నామినేట్ చేస్తే ఎన్నుకోబడ్డారు కూర్చుంటాడు, ఆయన సేవ చేస్తాడు. రైతులు మెచ్చకున్నా సరే, రైతులకు నచ్చకున్నా సరే. ఈ దానికి అంతటికి కారణం ఎరకనా? మీకు కూడా తెలుసు, అది మీరు కూడా నవ్వుకుంటారు. ఇదే కారణం. ఎక్కడ రైతులు బొంద పెడతారో, ఎక్కడ రైతులు తరిమి కొడతారో, కర్రు గాల్చి వాత పెడతారో, అధికార పార్టీకి ఎంత ఇబ్బంది అవుతుందో అన్న భయం కొద్దీ పక్క రాష్ట్రంలో ఇలా గురువు గారు అవలంబించినటువంటి తీరేదైతే ఉందో 2017లో ఆయన తీసుకొచ్చినటువంటి విధానాన్ని తీసుకొచ్చి అలా మన మీద రుద్ది ఇక్కడ నామినేటెడ్ పోస్టులాగా క్రియేట్ చేసి వాటిని ఇచ్చేసి చేతులు దులుపుకొని అవతల పడదామని చూస్తున్నాడు. చేతులు దులుపుకొని అవతల పడదామని చూస్తారు. అందుకోసానికే ఇలా మీద వ్యతిరేకత వస్తుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలంటే భయం అవుతుంది. సర్పంచులే గిట్లా అయిపోయాయి, సగం అయిపోయాయి. పుచ్చుకున్న కేసీఆర్ని అంటే 2 సర్పంచులు 4 వార్డు మెంబర్లు కూర్చోబెట్టుకొని మాట్లాడినారు. ఆయనతో 4,000 ఇచ్చిరి. ఇలా మాట్లాడమని 4,000 మందిని ఇచ్చినాక ఇంకేమున్నది ఇంకా అధికార పార్టీకి? సో అదే భయంతో ఇవి పెడితే, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే కూడా అధికార పార్టీకి రావాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో అది ప్రతిపక్షానికి పోతే మళ్ళా ఉన్నది కాస్త పోగొట్టుకున్నట్టయితుందని చెప్పి ఇలా ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ఇక్కడ అభ్యర్థులు కూడా ఆగమైపోతూ ఉన్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేసారు, అరే మా బాసులు గద్దెనెక్కి కూర్చురు కానీ మాకు సీట్లు ఇవ్వకపోయారు, మాకు టికెట్లు ఇవ్వకపోయారు, మాకు కనీసం పదవులు రాకపోయాయని చెప్పి ఆగమైపోతూ ఉన్నారు. సో ఇలా అవి పెట్టకపోవడానికి కారణం కూడా గదే. అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఇగో పునాదులే లేని కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహించేందుకు ఎత్తుగడ వేసింది. భారీ ఎత్తున నజరానాలను ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులే కాకుండా గ్రామాల్లో పలుకుబడి ఉన్న క్యాడర్ను కలుపుకోవాలని పథక రచన చేసి మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. చిన్న స్థాయి గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు, మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆ గ్రామ స్వరూపాన్ని బట్టి కేటాయిస్తామని ఆఫర్ పెట్టింది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు కాదు కదా, కనీసం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మొహం మీద నో అంటున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారంటూ స్వయంగా వాళ్ళే అంటున్నారట. నాకు అవసరం లేదు, అనవసరంగా ఇప్పుడు మునిగిపోయే నావెక్కుడు ఆ పడవెక్కి ఆయన తన మునిగిపోవడం ఎందుకు, ఈ 2-2.5 ఏళ్ళు ఏదో ఎల్లదీస్తే అయిపోతుంది, ఈదితే సరిపోతుంది. ఇప్పుడు మునిగే కంటే నీళ్ళలో ఈది కనీసం ప్రశ్నిస్తే రేపు పొద్దుగల ప్రజలన్నా ఆదరిస్తే మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో కొంత పేరన్న ఉంటుంది, లేదా పదవన్న కాపాడుకోవచ్చు. కానీ ఏంది పాడేది ఇప్పుడు ఉంటే ఉన్న సిగ్గు బయటట్టున్నదని చెప్పి ఇలా వీళ్ళంతా కూడా పోవడానికి వెనుక ముందవుతారట. వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎమ్మెల్యేలు స్వయంగా మాట్లాడినా, మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మేము రామంటే రామంటున్నారట. వాళ్ళకి ఇష్టం లేదు. ఇగో చేరడం అంటే ప్రేమతో చేరాలి, చేరడం అంటే ఇష్టంతో చేరాలి, చేరడం అంటే వాళ్ళు డెఫినెట్గా ప్రజలకు ఏదైనా మంచి చేస్తామనే నమ్మకం ఉంటే చేరాలి. ఈ మూడిట్లో ఏది లేదు, అన్నిట్లో ఫెయిలే. వాళ్ళకి ఇష్టం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు. మీదికెళ్ళి ప్రజలకు ఏమైనా చేస్తారేమో పోదామంటే కూడా అలా పోయిన వాళ్ళంతా అడక తింటున్నట్టే ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేలకే దిక్కు దివానం లేదు. 1-2 లక్షలు కూడా మేము ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పినాక ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు చేరుతారు. సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ. వాళ్ళు తెలియదా, అరే కోసుక తిన్న రూపాయి లేదని చెప్పినాక ఇంకా ఎమ్మెల్యేలు తానే పైసలు లేవన్నాక అసలు మన బడ్జెట్ల కేటాయింపులే సరిగ్గా ఖర్చు చేస్తలేరని తెలిసినాక అసలు మనకు అప్పు ఉడతలేదన్నాక ఇంకా బుద్ధి లేక, ఇంకా తెలివి లేక, సోయి లేక అప్పు చేస్తారా అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు.